2013లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో ఆయనకి ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎంతోమంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో కలుసుకుని, అయ్యా మాకు నాడు 200 పెన్షన్ ఇచ్చేవారు, 200 మాకు సరిపోవట్లేదు, మాకు ఏమన్నా మందులు కావాలన్నా, ఉదయాన్నే టిఫిన్ చేయాలన్నా, పిల్లల మీద ఆధారపడాలంటే మాకు చాలా బాధగా ఉంటుంది, మాకు డబ్బులు సరిపోతలేదని ప్రజలందరూ కూడా వృద్ధులు, తల్లులు, వృద్ధ తండ్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్రలో విన్నవించుకున్నప్పుడు ఆయన చలించి 2014లో ముఖ్యమంత్రి అవునప్పుడు మొదటగా మరి ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రులకు, తల్లులకు వారికి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఇంట్లో సమాజంలో గౌరవించే విధంగా నెలకి 1000 రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. తర్వాత 2019 ఇక 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేయడం జరిగింది. సమాజంలో వృద్ధులకు కానీ, వృద్ధ తల్లులకు కానీ గౌరవం ఉండాలి, వాళ్ళ ఇంట్లో చిన్న చూపు చూడకూడదు అని గొప్ప పెద్ద మని చేసుకొని మరి 2000 ఇవ్వటం జరిగింది. తర్వాత అనుకోని రీతిగా మరి జగన్ గారు ముఖ్యమంత్రి కావటం, ఈ 5 సంవత్సరాల్లో వికలాంగులకి పూర్తి స్థాయిలో 3000 ఇస్తానని చెప్పి మరి సంవత్సరానికి ఇంత పెంచడం, వికలాంగుల్ని అలాగే వృద్ధ మహిళల్ని, వృద్ధ తల్లిదండ్రులు మరి ఆయన మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముందే మేనిఫెస్టోలో పెట్టారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే నెలకి 4000 పెన్షన్ ఇస్తానన్నారు. అది ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నారు. ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కలిపి 3000, వచ్చేది 4000 కలిపి మొత్తం 7000 యొక్క వృద్ధులకి ఇవ్వటం జరుగుతుంది. నిజంగా మరి భగవంతుడు ఆ వృద్ధుల పట్ల ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల మీద గౌరవాన్ని మరి కలిగి ఉండడం వల్ల వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పిల్లలకి బరువుగా ఉండటం, భారంగా ఉండడం, వారికి ఇచ్చే డబ్బులు సరిపోవటం, ఈరోజు నెలకొచ్చి 4000 మరి జూలై నుంచి ఇవ్వటం, అదేవిధంగా వారి జీవితాల్లో సంతోషం నింపటం మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా ఒక గొప్ప మహామనిషి. ఆయన పేదల కష్టాలు తెలుసుకున్నారు. మరి యొక్క వృద్ధులు జీవితాలు రాబో రోజుల్లో దశ దిశ తిరిగే విధంగా ఉంటుందని చెప్పి మరి వృద్ధులందరూ యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళగా ఉంటాయని చెప్పి మరి దీని మీద దాదాపు ఏడాదికి 33,000 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ ఒక పెద్ద మనిషి చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల పట్ల వారి ఎడల గౌరవం పట్ల మరి అంత ఒక పెద్ద భారీ ఎత్తున వారికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వృద్ధ తల్లిదండ్రులు మరి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పి, ఆయన బాగుండాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలని మనసా వాచ కోరుకుంటున్నాను.